అభినందనలు తెలియచేస్తూ ఎమ్మెనూరు తాలూకా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఎమ్మెనూరు తాలూకా అధ్యక్షులు గిడ్డయ్య గారు, అట్లాగే టీడీపీ దళిత నాయకుడు ఈరన్న గారు, పందికొండ ఈరన్న గారు, అట్లాగే బహుజన సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు అమరీష్ అన్న గారు, అట్లాగే వివిధ నాయకులు, అధికారులు, దళిత ఉద్యమ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పూలే అంబేద్కర్ సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి నరసన్న గారికి, ఇంకా వివిధ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రజాస్వామ్యంలో బ్రిటిష్ వాళ్ళు పోయినటువంటి తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే భారతదేశం ఒక ఐక్యత కలిగినటువంటి వారు, ఒక గ్రంథాన్ని తీసుకొని నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఒక సిద్ధాంతంతో అలనాడు బ్రిటిష్ వారు మహానుభావుడైనటువంటి గాంధీ మీద ఒక చెంప కొట్టినప్పుడు ఇంకొక చెంప తిప్పడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఒక సిద్ధాంతానికి ఈయన ఉన్నారు, భారతదేశంలో ఇలాంటి మేధావులు ఉన్నారా, ఇలాంటి వారు ఉన్నారా అని చెప్పి మన భారతదేశాన్ని మీకు ఫ్రీడమ్గా ఇచ్చిపోతున్నాం, మీరు ఎవరి కింద బానిస బ్రతకొద్దు, మీకు ఫ్రీడమ్ ఇస్తున్నామని చెప్పి అలనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇన్ని ఆర్టికల్స్ ఉన్నప్పటికీ, భారత రాజ్యాంగం ఉన్నప్పటికీ ఏ మనిషి కూడా ఒక అంబేద్కర్ బొమ్మ మీద దాడి జరిగితే కూడా పట్టించుకోరు. అదే వాళ్ళ మీద చిన్న దాడి జరిగినా కూడా అంబేద్కర్ ఆర్టికల్ ఇలా చెప్పాడని చెప్పి మరి సుప్రీంకోర్టుకి వెళ్తారు, మరి హైకోర్టుకి వెళ్తారు. అంటే అప్పుడు అంబేద్కర్ గుర్తొస్తున్నాడు. నీకు దాడి జరిగినప్పుడు పెత్తందారులకు మాత్రమే దాడి జరిగినప్పుడు, అగ్రవర్ణాలకు మాత్రమే దాడి జరిగినప్పుడు మాత్రమే మీకు రాజ్యాంగం గుర్తొస్తుందా? అప్పుడు మాత్రమే బహుజనులు గుర్తొస్తారా? లేదా ఎన్నికల టైంలో బహుజనులు గుర్తొస్తారా? ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాంగ్ పైన దాడి జరగమని అనేది హేమైన చర్యవాదిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాంటి లాయర్ పైన బార్ కౌన్సిల్ ఆల్రెడీ సస్పెండ్ చేసింది, తర్వాత వివరణ కోరింది. అలా వివరణ కాదు, ఒక్కసారి ఆయన చేస్తే లైఫ్లో ఆయన ఎక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా దేశద్రోహిగా ఆయన ప్రకటించి ఎక్కడో విదేశాలకు వెళ్ళి పారిపోయి ఎక్కడ మగ్గిపోయేటువంటి సిచ్యువేషన్లు తీసుకురావాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం, పెద్ద ఉద్యమం, ఇంకా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేసి మా ప్రాణాలను కూడా అర్పించుకుంటాం. దళితుల మీద దాడులు జరిగితే తీవ్రమైన దాడికి ప్రతి దాడి కూడా చేయడానికి కూడా దళితులు సిద్ధంగా ఉన్నారు. అలనాడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ఒక దళిత క్రైస్తవులు భారతదేశంలో నిద్రపోతున్న సింహం లాంటి వారు, ఎవరు కూడా గెలికి తొన్నించుకోవద్దని చెప్పాడు అలనాడు ప్రధానమంత్రి. దయచేసి గమనించి కూడా అందరూ కూడా మీరు ఇవాళ గమనించుకోవాలా, దళితులు అంటే చేతగాని వారు కాదు. ఎందుకు అంటే మా ఆస్తులు అలనాడు గుంజుకున్నారు పెత్తందారులు. అందుకొరకే మేము పేదరికంలో ఉన్నందుకు ఎవరికి వాళ్ళే ఉద్యోగరీత్యా, ఎవరికి వాళ్ళే వ్యవసాయం రీత్యా, ఎవరికి వాళ్ళే చిన్న చిన్న వ్యాపారాల రీత్యా మేము బ్రతుకుతున్నామే తప్ప మాలో సత్తా లేక కాదు, దమ్ము లేక కాదు, కవర్దార్ అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచి అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి, అట్లాగే కేంద్ర హోంశాఖ అమిత్ షా మాట్లాడి వారందరూ కూడా అక్కడ మాట్లాడి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజ్యాంగం పైనే వ్యతిరేకత చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే మన భారతదేశంలో అత్యున్నతమైన మరి ఏదైతే ఉందో మరి సుప్రీంకోర్టులో జడ్జి గారి పైనే మరి ఆయన ఒక బూట్ కాల్తో విసరడం జరిగింది. ఎందుకంటే ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే విషయము మరి ఆయన చేసే తీర్పు ఏంటి? నువ్వేమడిగినావు? ఒక పురాతన దేవాలయానికి విగ్రహం తల కింద పడిపోయిందని 2020 సంవత్సరంలోనే మరి కోర్టుకి వేసినప్పుడు వాళ్ళు కమిటీ ఉంది, పురాతన దేవాలయానికి సంబంధించిన కమిటీ ఉంది. ఆ కమిటీకి వెళ్ళి మీరు అడగండి, మరి పురాతన సంబంధించిన దేవాలయాలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని మరి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అది కాదని చెప్పి మరి ఎవరైతే దళితుడు సింహాసనం మీద కూర్చున్నాడని మరి అనవారిన కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు కావాల్సి వచ్చి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే రాకేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, నాకు దేవుడు నా మనసులోకి వచ్చి నాకు ఇట్లా చేయమని చెప్పినాడు, అందుకే చేశాను అంటాడు. ఇదిగో కిషోర్ కుమార్, నువ్వు గుర్తు చేసుకో, భారత
రాజ్యాంగం పైనే నువ్వు ఈరోజు వ్యతిరేకంగా వచ్చేసినటువంటి దృశ్యం నీకు తెలిసిందే. నీ వెనక ఎవరైతే శక్తులు ఉన్నారో సనాతన ధర్మం అని గురించి మాట్లాడుతున్నావు చూడు, సనాతన ధర్మం ఏమో మేము తెలుసుకుంటాం మీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఈరోజు దళితులైనదికే కదా నువ్వు ఒక సందర్భంలోన నువ్వు చెప్పావు శునకాలు ఊర్లోకి వచ్చాయి, ఒక శునకము ఢిల్లీలో ప్రత్యక్షమైందని చెప్పినారు కదా. అదే బ్రాహ్మణ కుటుంబంలో నుంచి మాట్లాడుకున్నటువంటి విధానము ఈరోజు మనం చూస్తున్నాం, వాట్సాప్ గ్రూపుల్లో చూస్తున్నాం. వాళ్ళపైన మేము కేసు వేయించాం. అలా ఎవరైతే పాత రిటైర్మెంట్ ఉన్న చర్చిల పైన ఒక కమిటీ వేసి కలిసి నీ వెనకున్న సనాతన ధర్మము ఏ విధంగా నేను చేపించింది అనే దానిపైన ఖచ్చితంగా విచారణ చేయాలనేది ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. దళిత నాయకత్వం అందరూ కూడా ఏకమై ఈరోజు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము దీన్ని ఖండించాలని మనం చేసుకుంటున్నాం. నా పేరు ఎంసీ గిడయ్య, ఎమ్మినూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రోడ్లు లేవు, ఇటువంటి కల్పించాల్సి పోయి మరి గుడులు నిర్మిస్తామంటే మరి ఈరోజు అటువంటి సంకేతాలు అటువంటి ప్రయోగాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు లోక్సభలో దాడులు జరుగుతున్నాయి, ఈరోజు న్యాయస్థానంలో దాడులు జరుగుతున్నాయి, శాసనసభలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా భారతీయ ప్రజలు ఒకటి గమనించాలి, మనం కులాల మధ్యలో మతాల మధ్యలో కొట్టుమిట్ట ఆడకుండా ఖచ్చితంగా మనమంతా ఒకటే యూనివర్సల్గా రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. ఈ దేశంలో అన్ని మతాలకు సమాన అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 30 వరకు ప్రతి ఒక్క మతాన్ని వ్యాపించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. ఇది గమనించుకోవాలి. అన్ని మతాలకు కలగూర గొప్ప ఒక ఇండియా. ఇటువంటి ఇండియాలో ఇటువంటి దాడులు జరగం ఈరోజు భారతదేశానికే జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాము. ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేశ బహిష్కరణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా మేము ఇక్కడ మా ఎమ్మెగనూరులో గిడ్డయ్య గారికి మద్దతు ఇస్తున్నాము. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ ఎమ్మెగనూరులో గత దశాబ్దాల నుంచి మహానేత మందాకృష్ణ అన్న పేరు చెప్పుకొని చాలా మంది ఎంఆర్పిఎస్ నేతలు ఉన్నారు. ఉదాహరణకి ఆనంద్ చైతన్య అని మంచి వ్యక్తి, మంచి పోరాటాలు చేస్తున్నాడు. మరి మహానేత మందాకృష్ణ అన్న పిలిపిస్తే ఒక గిడ్డయ్య ఈరోజు ప్రోగ్రాం చేస్తే ఆయన రాకపోవడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్నాను. ఆయన మందాకృష్ణ అన్న అడుగు జాడల్లో నడుస్తున్నాడా లేకపోతే వివిధ నాయకుల అడుగుల జాడల్లో నడుస్తున్నాడో కూడా ఈరోజు బహిర్గతంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గిడ్డయ్య ఎదుగుదల ఆయనకు నచ్చదా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇవేమీ లేకుండా అందరు ఐక్యమతంతో ఉండాలని తెలియజేస్తూ జై భీమ్.